ఎత్తెత్తే అరలోలో నువ్వయ్యా బాబా ముసలు అందంగా నాడా ఆ నలుగురిలోనూ నడుస్తూ ఉంటే నీ చేతి గాజులు కలగల్లాడుతూ ఇది నీకు అపజయము గారాల గాజులు గలగల్లాడుతూ ఇది నీకు అపజయము గారాల మంగ ఎప్పుడైతే కూడా ఉన్న మందల వారు చెప్పారు మంగాదేవి ఇంటి కాగడ ఇంటి కాగడ గల్లు 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 అంటే పందిరిగా పందిట్లో కాలి వైపు కుడుతడం మీద కొలువు తిరిగిన మంగాదేవి వెలికి ఎన పెంకటరమణ పగిలేస్తారు వచ్చిన వారు ఎవరు బాబు మన మామీ కూతురు అరివేలు మంగాదేవి వచ్చిన మంగా పోయింది నడిపించూడ నాటి మంగని ఈ లోపల మీ మామయ్య అంటే ఆలమదాడు మహా వేదా పండితుడు అవునండి ఒకరేసిన జల్లిరి మరొక లేకుండా 7 గొంచాల వర పిండి ఏక సక్రంగా జల్లించి ఈ సైన్యమూలయే కచ్చీరేసించారు వచ్చిన మంగ వచ్చినట్టు పోయింది జ్ఞాన వెంకటరమణ అంటున్నాడు అన్నయ్య అందాల వర్ణించాలంటా ఉన్నారు చూడరా చిన్న చూడరా పెద్దమ్మ మన మామయ్య కూతురు అరివేలు మామయ్య కూతురు అందాలే పడవారే కుల్లాగా కళ్ళు గలవేరో కళ్ళు గలవేరా కొండ పండులోగా పెదవులే గలవారే కుల్లాగా కళ్ళు గలవేరో దొండ పండులాగా పెదయాలే గావో పెదయాలే గలవరా మళ్ళీ మోక తీరు మంగ పలవరస నాకు పాము తీరు మంగ నడు మళ్ళీ మగ్గ తీరు మంగ నడవరస నాకు పాము తీరు మంగ నడవరస కూను కులతాల బంగారాల భారీడే సెంటికులు బంగారు భారీడే సెంటికులు బంగారు బొమ్మ తల్లిగా అరుగురు కోడలక్షణ సక్రమంగా హరివేలు అలాగన్నారటండి ఏమండి నుగ్గును కులతాల ఉంగరాల తల భారీ బంగారు బొమ్మ అవును అన్నారటండి ఈ లోపల మీ పెద్దన్న గారు గోవిందరాజు పైకి లేస్తారు తమ్ముడారా అమ్మాయి ఎర్రగా బుర్రగా ఉంటే మన తమ్ముడు ఏమన్నా కొరుకు తింటాడా అమ్మాయి అందంగా ఆశించకూడదు అత్తింటి కోళ్ళు పుట్టింటికి వెళ్తున్నది అయ్యో జయమవుతా పుట్టింటి కోళ్ళు అత్తింటికి